హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, ఈ రోజు అయితే నేను సేమియాలు చేశాను. ఈ సేమియాలు అంటే మా బావకి చాలా 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 ఇష్టం అండి. ఈ రకంగా చేస్తే చూడండి, ఈ రకంగా అయితే చేశాను నేను సేమియాలు. ఈ రకంగా రంజాన్ నెలలో చేస్తాం కదా సేమియాలు మేము. అలాగే అంటే ఈ షిర్కుర్మా చేసే సన్న సేమియాలు అయితే కాదు. ఈ మామూలుగా అసలు మామూలుగా ఉండేది పొడిపొడిలాడితే చూడండి, ఈ రకంగా మామూలుగా సేమియాలు చేస్తాం కదా, ఆ సేమియాలు అండి ఈ రంజాన్ నెలలోనే స్పెషల్గా చేస్తారు సేమియాలు. ఇప్పుడు మనకి బక్రీద్ కూడా అయిపోయింది కదా, ఇంకా ఈ నెల అయిపోతే ఈ సేమియాలు కూడా ఇంట్లో ఉంచకూడదండి. అందుకని చెప్పేసి ఇంకా రోజు మా బావ అయితే ఈ సేమియాలే వండేవి, మళ్ళీ వేస్ట్ అయిపోతాయి, పడేయాల్సి వచ్చింది అని చెప్పేసి గోల్ పెడుతుంటే ఇంకా ఇవాళ అయితే నేను చేశాను. ఎందుకంటే పండగ అయినా మొన్న 4 రోజులు అయితే ఇది చేస్తానికి కుదరలేదు. మా ఇంట్లో కొంచెం చుట్టాలు అందరు ఉన్నారు కదా, అందుకని చెప్పేసి ఇష్టం ఉండదని చెప్పి ఒకరోజు చేశాను, ఇంకా తర్వాత అయితే చేయట్లేదు. ఈ సేమియాలు చూడండి ఎలాగున్నాయో. ఈ సేమియాలు నీళ్లు మరగబెట్టేసుకొని సేమియాలు ఫ్రై చేసి నీళ్లు బాగా మరగపెట్టుకొని దీంట్లో నెయ్యి కూడా వేసుకుంటాం. నెయ్యి వేసిన తర్వాత ఈ సేమియాలు ఆ నీళ్ళలో మరుగుతున్న నీళ్ళు వేసి వడబోసుకొని ఇలా చల్లారటానికి ఒక ప్లేట్లో వేసుకోవాలండి. ప్లేట్కి వేసుకున్న తర్వాత దీని మీద కొబ్బరి తురుము, మనం కొబ్బరి తురుము ఫ్రై చేసి పెట్టుకుంటాం కదా, ఆ కొబ్బరి తురుము అయితే ఈ రకంగా పైనుంచి జల్లుకొని పంచదార కూడా వేసుకొని దీని మీద జీడిపప్పు, కిస్మిస్, ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చండి దీంట్లో. ఈ రకంగా చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇదైతే ఇంకా మా బావకి చాలా ఇష్టం. ఇంకా ఇదైతే రెడీ చేసాం కదా, మా బావ ఏం చేస్తారంటే ఈ వేసుకొని సేమియాలో ప్లేట్లో పాలు వేసుకుంటారండి, మిల్క్ వేసుకొని తింటారు. అది అలా చేసుకొని తింటే మా బావకి చాలా అంటే చాలా ఇష్టము అని చెప్పి ఇప్పుడైతే మా బావకి టిఫిన్ అయితే పెట్టేస్తానండి. ఈరోజు నేను టిఫిన్కి చేశాను ఇది మార్నింగ్. బాయ్ బాయ్. వీడియో కనుక నచ్చినట్టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.